అందరికీ నమస్తే. ఇప్పుడే మనము గ్యాస్ కూడా ఫిల్ చేసుకున్నాము. ఈ గ్యాస్ మనం ఎట్లా ఫిల్ చేసుకోవచ్చు, ప్లస్ దీని ప్రైస్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఇంకొక వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి మనము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఈరోజు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలా, ఎందుకంటే ఇక్కడ సపరేట్గా మనకి లెఫ్ట్ సిగ్నల్ లేదనమాట. సో లెఫ్ట్ సిగ్నల్ లేనప్పుడు మనకి స్ట్రైట్ ఏమైనా వచ్చేటివి ఫస్ట్ వెళ్ళిపోతాయి. దాని తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలా. తర్వాత ఇక్కడ ఈ సిగ్నల్ నుంచి మళ్ళీ మనము రైట్ తీసుకోవాలి. సో లాస్ట్ టైం చెప్పా కదా, ఈ సిటీకి రెండు హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి షిరిడి సాయిబాబా టెంపుల్, ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో వెళ్ళేసి వచ్చినాము. ఇప్పుడు వెళ్ళబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవి రెండు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అంటే ఇంకొకటి స్వామి నారాయణ టెంపుల్ కూడా ఒకటి ఉందంట. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఫ్రీవేలో వెళ్ళొచ్చు లేదా నార్మల్ వేలో వెళ్ళొచ్చు. ఇక్కడికి మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీవేలో వెళ్తున్నాము. ఇంకా మనం ఫ్రీవే తీసుకోలేదు. మనం లెఫ్ట్ వెళ్తే, లెఫ్ట్ తీసుకుంటే ఫ్రీవేకి వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ మనము లెఫ్ట్ లైన్లోకి వెళ్తే ఫ్రీవేలోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఈ లెఫ్ట్కి సిగ్నల్ వేసేసి ఈ లెఫ్ట్కి ఇది ఇప్పుడు మనం ఫ్రీవేలోకి వెళ్తున్నాం. ఇది ఫ్రీవే. ఈ రైట్ సైడ్ అంతా వెళ్ళేది నార్మల్ వే అనమాట, వితౌట్ ఫ్రీవే. ఈ ఫ్రీవేలో అంటే మనకి సిగ్నల్స్ ఉండవు, ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి 12 మైల్స్ ఉంటుంది, కిలోమీటర్స్ కాదు, మైల్స్ ఇది. సో ఈ 12 మైల్స్కి మనకు అంటే ట్రాఫిక్ ఏవీ లేకపోతే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లేదు ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఒక 30 మినిట్స్ లేదా 35 మినిట్స్ పడుతుంది. అంటే మన నైట్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ కొంచెము మనకు లేట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అట్లా అయితే మనకు పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొంచెం ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతూ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి బాగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఈ టైంలో. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక కొండపైన ఉంటుంది. కొండపైన ఉండి మన ఇండియాలో ఎలా ఉంటాయి అంటే గోపురం ఉండి ఇవన్నీ ఉంటాయి కదా టెంపుల్స్, సేమ్ అట్లనే మన ఇండియాలో ఉండే టెంపుల్స్ లాగే ఉంటుంది. సో ఇంకొకటి ఏమంటే మనకు కింద నుంచి స్టెప్స్ ఉంటాయి కొండపైకి. అంటే ఇప్పుడు మన తిరుమల ఉంది కదా, తిరుపతి నుంచి మనం తిరుమలకి నడుచుకుంటూ వెళ్తాం కదా, అట్లనే ఇక్కడ చిన్న కొండ అని చెప్పా కదా. సో ఆ కొండపైకి మనం కిందనే కార్ పెట్టేసి నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు. దాదాపు కంటే ఒక స్టెప్స్ అయితే ఒక 108, 102 స్టెప్స్ ఉన్నాయంట. సో నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు అనమాట. చాలా మంది నడుచుకుంటా వెళ్తూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు మన తిరుమలలో ప్రతి స్టెప్కి ఇట్లా కుంకుమ బొట్టు పెట్టేసి వెళ్తూ ఉంటారు కదా. సో ఆ విధంగానే ఇక్కడ కూడా అలానే చేస్తూ ఉంటారు అనమాట. మనం తిరుమల కొండ ఎక్కుతున్న ఫీలింగ్ ఉంటుంది మనకి అక్కడ, అంటే నడుచుకుంటా వెళ్తే. ఇప్పుడు మనము 556A ఎగ్జిట్ తీసుకోవాలి. ఈ పైన చూడు. సో ఈ లైన్లో ఉంటే మనము 556Aకి మనం డైరెక్ట్గా వెళ్ళచ్చు అనమాట ఎగ్జిట్కి. సో ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ ఫ్రీవేలో పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ నార్మల్ కింద అయితే వితౌట్ ఫ్రీవే అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇది రైట్. సో ఇలా రైట్ తీసుకోవాలి మనము. ఇక్కడ చూడండి, పైన ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఉన్నాయి కదా. సో మనం వెస్ట్ తీసుకోవాలి. సో ఈ టెంపుల్లో పూజలు కూడా చాలా బాగా చేస్తారు. మెయిన్ దసరా అయితే చాలా చాలా బాగా చేస్తారు అనమాట. దసరా ఇక్కడ చాలా ఫేమస్. అదేవిధంగా ఉగాది, ఎన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు. కాకపోతే దసరా ఒకటి ఆ 9 days ఉంటుంది కదా. సో ఆ 9 days ఫుల్ బాగా చేస్తారు. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెక్సస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ శాన్ ఆంటోనియో అది. సో ఆ టెక్సస్ యూనివర్సిటీ కూడా నేను వెళ్ళి ఒకసారి చూపిస్తాను. సో ఈ టెంపుల్ అయితే ఇక్కడ సిటీకి కొంచెం దూరంలోనే ఉంటుంది. అదే బాబా టెంపుల్ అయితే కొంచెం సిటీలోనే ఉంటుంది. అంటే బాబా టెంపుల్కి వెళ్ళడానికి ఒక 10 minutes టైం పడుతుంది. అదే ఇక్కడికైతే ఒక 30 minutes టైం పడుతుంది.
లాస్ట్ వీడియోలో కొంచెం సౌండ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అంటే మైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ వీడియోలో అయితే ఈ సౌండ్ కూడా అంతా కూడా సరిపోయింది అనుకుంటున్నాను. మీరు నాకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి ఉంటుంది, మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఇప్పుడు మనము 16 ఎగ్జిట్ తీసుకోవాలి. ఇక్కడే దాదాపు ఒక 10 minutes టైం పట్టింది, అంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మనం బయటికి రావడానికి. చూడండి ఇప్పుడు నీట్గా మూవ్ అవుతుంది. చూడండి ఇంతవరకు సరిగ్గా మూవ్ అవ్వకుండా ఫుల్ జామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎదురు కనిపిస్తుంది కదా, ఈ 16 ఎగ్జిట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఇంకా మనం ఇట్లా ఫ్రీవే నుంచి కిందికి వచ్చేసాం మనం. ఇంకా ఈ టెంపుల్కి అయితే మనము రెగ్యులర్గా రావడం కొంచెం కష్టం, అంటే చెప్తే కదా కొంచెం దూరం అవుతుంది. అదే బాబా టెంపుల్కి అయితే మనము కొంచెం రెగ్యులర్గా అయినా కూడా పోవచ్చు, కానీ ఈ టెంపుల్ రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి. ఈ రైట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ రైట్ తీసుకునేటప్పుడు మనము ఆల్రెడీ మనకు గ్రీన్ పడింది కాబట్టి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే రెడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కలుస్తాయి అన్నమాట, అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇట్లనే స్ట్రైట్ మళ్ళీ మనము ఒక 5 miles వెళ్ళాలి. ఒకటే రోడ్డే 5 miles వెళ్ళాలి. చూడండి ఇదంతా కూడా పోయే కొద్దీ మనకు సిటీ తగ్గిపోతుంది. సో ఇండియాలో మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేశారంట కదా, అంటే ఆ కోవిడ్ ఎక్కువ అవ్వడం వల్ల. సో ఇక్కడైతే పిల్లలకి ఆప్షన్ ఇచ్చినారు, అంటే మీరు డైరెక్ట్ స్కూల్కైనా రావచ్చు లేదా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవచ్చు అని. సో చాలా మంది మన ఇండియన్స్ అయితే దాదాపుగా స్కూల్స్కి అయితే పంపేయడం లేదు. లాస్ట్ ఇయర్ మార్చ్లో మనకి కోవిడ్ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు దాదాపుగా చాలా మంది ఇండియన్స్ పంపేయడం లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా డైరెక్ట్ క్లాసెస్ ఉంటాయేమో. ఇంకా ఇయర్ అంతా అయిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు ఈ జూన్లో హాలిడేస్ వస్తాయి పిల్లలకి. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఇప్పుడు 55. సో మనం 55లోనే వెళ్తూ ఉండాలన్నమాట. అంటే ఒక 5 miles అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ సో దాదాపుగా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ స్లో కూడా పోకూడదు, ఎక్కువ ఫాస్ట్ పోకూడదు. చూడండి అప్పుడే ఇక్కడ కొండలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. సో ఇట్లాంటి కొండపైనే మనకు ఆ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా కనిపిది మనకు. సో ఇంకా మనం దాదాపుగా వచ్చేసినట్టే, ఇంకా 3 miles ఉంది. ఈ 3 milesకి మనము ఒక 3 minutes 4 minutesలో వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ మనకు జింకలు ఇవన్నీ కూడా ఇట్లా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కొంచెం అప్పుడు చూసుకొని వెళ్తూ ఉండాలి మనం. సో ఈ టెంపుల్ కట్టి దాదాపుగా 30 years అయింది అనుకుంటా, అంత ఓల్డ్ టెంపుల్ ఇది. ఇక్కడే మనకి కళ్యాణ మంటపం ఉంటుంది. సో ఏవైనా కూడా అంటే మన చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెన్ మనకి పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. సో అక్కడే పూజారులు ఉంటారు కదా మనకు, సో ఆ పూజారులే ఈ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా చేయిస్తారు. సో మనకు ఇంటి గృహ ప్రవేశాలకు కానీ దేనికైనా కూడా రమ్మన్నా కూడా అంటే అపాయింట్మెంట్ తీసుకొని మనము స్వాములు పిలిపిస్తే వాళ్ళు మనకి ఇక్కడ గృహప్రవేశాలకు కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఇట్లాంటి వ్రతాలు కానీ ఏవైనా కూడా అక్కడ ఉన్న పూజారులు మన ఇంటికి వచ్చి చేస్తూ ఉంటారు. అంటే అపాయింట్మెంట్ ముందే తీసుకోవాలి మనము, అంటే ఎక్కువగా బిజీగా ఉంటారు కదా వాళ్ళు. అంటే ఇక్కడ ఎక్కువ ప్రీస్టులు దొరకడం కూడా కష్టం కదా, ఎక్కువ మంది ఉండరు కాబట్టి. సో ముందే మనం అపాయింట్మెంట్ తీసుకుంటే కొంచెం బెటర్ మనకు. సో రైట్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా, సో ఆ కొండపైనే టెంపుల్ ఉండేది. సో దాదాపుగా వచ్చేసినా మనము. ఇక్కడే ఎక్కడో రైట్ తీసుకోవాలి మనము. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం స్లో అయిపోయి ఇట్లా రైట్కి వచ్చేసి మనము మెల్లగా స్లో అయిపోయి పూర్తిగా ఇక్కడ రావాలి. ఇది HTSA అంటారు, అంటే హిందూ టెంపుల్ శాన్ ఆంటోనియో అని. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ రైట్ సైడ్ ఆపి మీకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కూడా నేను చూపిస్తాను. చూడండి స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ ద్వారా కూడా మనము నడుచుకుంటూ ఇట్లా పైకి వెళ్ళొచ్చు అనమాట, కొండపైకి టెంపుల్కి. ఇక్కడంతా చూడండి ఇట్లా వెళ్ళే కొద్దీ మనకి ఇట్లా ఫారెస్ట్లో వెళ్తున్నట్ల ఫీలింగ్ ఉంటుంది. సో ఇవి 108 స్టెప్స్ అంట. సో ఇలానే వెళ్ళచ్చు.
ప్రస్తుతానికైతే మనము వెళ్ళడం లేదు, జస్ట్ కార్లోనే వెళ్ళేసి ఆ టెంపుల్ ఎట్లుందో చూద్దాం. సో ఇది పైనుంచి కిందికి వచ్చే రోడ్, ఇది ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ పైకి వెళ్ళడానికి రోడ్ ఇది. సో ఇప్పుడు మనము ఆ కొండపైకి వెళ్తున్నాము. చూడండి, అంటే కొండ అంటే పెద్ద కొండ అయితే కాదు, నార్మల్ ఒక రకమైన కొండనే ఇది. చూడండి, ఇక్కడ మనము ఈ పెద్ద సిటీలో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. ఇక్కడ యుఎస్ లాగా కూడా ఉండదు. చూడండి, మొత్తం అంతా కూడా మనకు ఏదో మన ఇండియాలో ఉన్నట్ల ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ చెట్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే మనకు ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఇలా వెళ్ళాలి మనము. ఇక్కడ వెళ్తే ఇక్కడ మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేయకూడదు మనం కార్ని. ఇక్కడ కార్కి పార్కింగ్ సపరేట్గా మన డివోటీస్ అందరికీ కూడా పెద్ద పార్కింగ్ ఉంటుంది. చూడండి, ఇలా వెళ్ళాలి మనం. ఇక్కడ పార్కింగ్కి ఇది పెద్దగా పార్కింగ్ ఉంది చూడండి. ఇక్కడ ఏమంటే నీడ లేదు, తప్పదు. ఇంకా ఇక్కడ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళేసి లోపల టెంపుల్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, టెంపుల్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది. ప్లస్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్, 30 years అయిందంట టెంపుల్ కూడా కట్టి. మీకు ఇక్కడ చూడండి కింద ఎలా కనిపిస్తుందో, కింద ఇవన్నీ కూడా హౌసెస్ చూడండి. సో ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఉంటారు, ఇక్కడ హనుమాన్ స్వామి ఉంటారు, ప్లస్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు, ప్లస్ అయ్యప్ప స్వాములు, రాముడు, సీత అమ్మవార్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెంకటేశ్వర స్వామి ప్లస్ శివుడు ఉంటారు. చూడండి, ఈ గోపురం కానీ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. సో ఈ గోపురము ఇవన్నీ కూడా కట్టి 30 years అవుతూ ఉందంట. అంటే ఇందాకే చెప్పినారు వేరే వాళ్ళు, 32 years అంట ఎగ్జాక్ట్గా. ఇక్కడ 3 గోపురాలు ఉన్నాయి కదా. లెఫ్ట్ది వచ్చేసి గణేష స్వామి ఉంటారు, రైట్ సైడ్ వచ్చేసి శివుడు, పార్వతి ఉంటారు అమ్మవార్లు, మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. చూడండి, ఈ ఏరియా అంతా కూడా ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా కూడా కొండపై నుండి కింద మొత్తం అంతా కూడా ఇట్లా ఉంది. ప్లస్ ఇట్లా గ్రీనరీ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఇక్కడ అంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. చూడండి, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఇక్కడ వినాయకుడు ఉంటారు, దాని తర్వాత రైట్ సైడ్ శివుడు అండ్ పార్వతి అమ్మవారు ఉంటారు. సో మధ్యలో వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవార్లు ఉంటారు. సో ఇక్కడంతా కూడా నవగ్రహాలు. ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు. ప్లస్ ఏదో స్పెషల్ పూజ జరిగినట్టుంది ఈరోజు. చూడండి, చెప్పా కదా పూజలు అయితే ఇక్కడ చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదు అంటే డిస్లైక్ కూడా చేయండి. అంటే నాకు తెలియాలి కదా మీకు నచ్చుతుందా లేదా వీడియోస్ అని. లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు నాకు మెయిల్ చేసి చెప్పచ్చు. సో ఇప్పటికైతే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.